హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. UK07 రైడర్ నాకు తెలిసి మన ఇండియాలో చాలామందికి తెలుసు. మన తెలుగులో కూడా మోటో వ్లాగింగ్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకందరికీ తెలిసిన విషయమే. ఈ మనిషి ఎవరైతే ఉన్నాడో ఈ మనిషి నాకు తెలిసి వరల్డ్లోనే నెంబర్ 1 యూట్యూబర్ మోటో వ్లాగింగ్లో. అరౌండ్ మనకి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అలా ఉండేది. బట్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఇప్పుడు సబ్స్క్రైబర్స్ తగ్గి ఇప్పుడు 8 మిలియన్ దగ్గరేమో ఉంది. బట్ ఏంటంటే మంచి చిన్న కష్టపడి రావడం జరిగింది. బట్ ఏంటంటే ఫైనల్గా సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎలా అంటే దాదాపుగా 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో కార్ నడిపి ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి మనడు కార్ని పల్టీ కొట్టించడం జరిగింది. సో అలాంటి వేగంతో కార్ని పల్టీ కొట్టిస్తే ఏమవుతుందో తెలుసు కదా. సో సిచ్యువేషన్ ఏంటంటే మనడు తీవ్రంగా కొంచెం దెబ్బలైతే తాగే కానీ ప్రాణాలకైతే ఎలాంటి ప్రమాదం లేదు. అండ్ ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఎక్కడి నుంచి అసలు UK07 రైడర్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు. అండ్ మనల్ని UK07 రైడర్ కాకుండా బాబు భయ్య అంటారు ముద్దుగా. అసలు పేరు వచ్చేసి అనురాగ్. సో ఎందుకు మనోడి సిచ్యువేషన్ ఇలా మారింది అనేది ఒక 2 నిమిషాల్లో మనోడి స్టోరీ ఏంటి అని, ఎందుకంటే నేను మనల్ని ఫాలో అవుతుండేవాడిని కాబట్టి ఏంటి మనోడి స్టోరీ అనేది నేను సింపుల్గా చెప్తాను. UK07 రైడర్ ఏంటంటే ఒక మామూలు అబ్బాయి ఏంటంటే కళని నిజం చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీని అడిగి అప్పు చేసి ఒక బండి కొని ఆ బండితో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ మోటో వ్లాగింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి మనోడి లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒక సంవత్సరం స్ట్రగుల్ అయ్యాడు. ఆ సంవత్సరం తర్వాత మనోడి లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. అండ్ మనోడికి ఒక బ్రదర్ ఉంటాడు, ఒక సిస్టర్ ఉంటుంది, అండ్ పేరెంట్స్. ఓవరాల్గా ఫ్యామిలీ 5 మంది ఉంటారు. సో ఏంటంటే మనోడికి స్ట్రగుల్ ఎప్పటి నుంచి మొదలైందంటే మనోడు మంచి మోటో వ్లాగర్. సో ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకోవడం జరిగింది. మనోడు అంటే పడి చచ్చిపోతారు. అయితే మనం చేసిన చిన్న మిస్టేక్సే మనోడికి అది ఎక్కువగా కలిగిందనమాట. ఏంటంటే ఏమన్నా మీటప్స్ పెట్టినప్పుడు, ఎక్కడైనా మీటప్స్ పెట్టినప్పుడు పోలీసుల పర్మిషన్ తీసుకునేవాడు కాదు. పోలీసుల పర్మిషన్ తీసుకోకపోయేసరికి అక్కడ ఏదైతే మనం చూడడానికి ప్రేక్షకులు అంటే ఫ్యాన్స్ వస్తారో, ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఏరియా పూర్తిగా రద్దీగా మారి పోలీసులు వచ్చినప్పుడు ఏంటంటే మనోడు వెళ్ళిపోయాడు. పోలీసుల వాళ్ళు వెంబడి వెళ్ళిపోయేవాడు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఏంటంటే అక్కడ ఎవరైతే ఆ మీటప్ని ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజ్ చేసిన వాళ్ళ మీద ఆర్గనైజ్ కరెక్ట్గా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి మనోడు రివర్స్ కౌంటర్ వేసేవాడు. అంటే ఏదో విధంగా వ్యూస్ కోసం అని చెప్పి రివర్స్ కౌంటర్ వేసుకోమనేవాడు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, పోయిన ప్రతి దగ్గర ఇదే రిపీట్ కావడం జరిగింది. ప్రతిసారి మనోడు వెళ్ళడం, ఆ ప్లేస్కి పోలీసులు రావడం, మనల్ని తీసుకెళ్ళడం, మనోడు వెళ్ళినాక పోలీసుల మీద కానీ, లేకపోతే ఆర్గనైజర్స్ మీద కానీ, లేకపోతే రీసెంట్గా ఏదైతే హోటల్ ఉంటాయో హోటల్ మీద కానీ అలా లేదు ఇలా లేదు అని చెప్పి మనోడు మీటప్ వెళ్ళినప్పుడు ప్రతిసారి నెక్స్ట్ టైం అదే రిపీట్ అయ్యేది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళ వల్ల కొద్దిగా నెగిటివిటీ అనేది ఏర్పడింది. ఇంకా సెకండ్ నెగిటివిటీ వచ్చేసి ఏంటంటే మనోడు ఆ లైఫ్ ఎలా చూపించేవాడు నుంచి చాలా లగ్జరీగా చూపించేవాడు. అన్ని స్పోర్ట్స్ కార్లు, స్పోర్ట్స్ బైక్లు ఇవన్నీ లగ్జరీగా చూపించేవాడు. అయితే ఒకరోజు మ్యాక్స్ 10 ఏం చెప్పాడంటే ఎల్విష్ యాదవ్ విషయంలో, ఇంకా మన UK07 రైడర్ విషయంలో వీళ్ళు ఏవైతే వాళ్ళ లైఫ్ని చాలా లగ్జరీగా చూపించడం జరుగుతుందో, వాళ్ళ దగ్గర ఉన్న కార్లు ఉన్నాయో ఆ కార్లన్నీ కూడా వీళ్ళు దుబాయ్ నుంచి రెంట్కి తీసుకొచ్చి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వాటిని దాన్ని ఏమో అంటారు సంథింగ్ ఏదో ఉంటుంది ఒకటి, దాని 6 నెలలు పర్మిషన్ ఉంటుంది మన ఇండియాలో నడుపుకోవడానికి. 6 నెలల తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చేసేయాలి. సో అలా తీసుకొచ్చి లగ్జరీగా చూపించేవారు. వాళ్ళ ఓన్ కార్లు కాదు అని చెప్పి మ్యాక్స్ అని చెప్పిండు. అప్పుడు కూడా కొద్దిగా కాంట్రవర్సీ అయ్యేప్పుడు UK07 రైడర్ మీద ఒక నెగిటివిటీ అయితే ఏర్పడింది. సో ఇక్కడి వరకు అంత నెగిటివిటీ అనేది ఉంది. బట్ ఏంటంటే నడిచిపోతుంది. ఎందుకంటే మనోడి కింద బ్రో సేన సపోర్ట్గా ఉంది. ఎందుకంటే మనోడికి ఒక సపరేట్గా ఒక సేననే ఏర్పడింది, బ్రో సేన అని చెప్పి. సో ఇప్పుడు ఎలా అయితే మన కింద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక పేరు ఉంటుందో, అదేవిధంగా మనోడి ఫ్యాన్ ఫాలోయింగ్కి కింద బ్రో సేన అని ఏర్పడింది. ఎందుకంటే మంచి యూట్యూబర్ మనోడు. సబ్స్క్రైబర్స్ మామూలుగా ఒక మోటో వ్లాగర్కి 10 మిలియన్ సబ్స్క్రైబర్ ఆ మధ్యలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎలాంటి రేంజ్ ఉందో మనోడికి. సో ఏంటంటే బ్రో సేన అలా అయిపోయింది. సో ఏంటంటే కొద్దిగా మోటో వ్లాగింగ్లో మనోడికి వ్యూస్ తగ్గుతూ ఉన్నప్పుడు, కొద్దిగా ఈ నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనోడు ఎల్విష్ యాదవ్ లాగా మనోడు కూడా కొంచెం హిందుత్వం మాదిరిలో పోదామని చెప్పి అలా రెడీ అయ్యి అదంతా చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అక్కడ కూడా బెడ్స్ కొట్టింది. ఇక మనోడు లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఈ మిస్టేక్ చేయకపోతే నాకు తెలిసి మనోడు ఇంకా మంచి స్థాయిలో ఉండేవాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ అదే రేంజ్లో ఉండేది. బట్ ఏంటంటే ఏదైతే బిగ్ బాస్కి వెళ్ళడం జరిగిందో, హిందీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఎవడైనా సరే బిగ్ బాస్ షోలో వాళ్ళ ఫేస్ అనేది మనము దాచిపెట్టలేం. మన క్యారెక్టర్ అనేది అస్సలు దాచిపెట్టలేం. సో ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మనల్ని కావాలని చెడాయించడం మొదలుపెట్టారు. అందరూ కూడా చెడాయించడం మొదలుపెట్టారు.
సో ఏంటంటే నువ్వు ఇంతవరకు రావడానికి కారణం బ్రోసేనా కదా అని అడిగితే, నేను రావడానికి బ్రోసేనా కారణం కాదు, నేను నా కాళ్ళపైన వచ్చాను అని చెప్పి అక్కడ చెప్పడం వల్ల అక్కడ కొద్దిగా హర్ట్ అయిపోయారు. ఎవరైతే బ్రోసేనా అప్పటి వరకు మనల్ని సపోర్ట్ చేస్తుందో వాళ్ళందరూ కూడా హర్ట్ అయిపోవడం జరిగింది. అండ్ బిగ్ బాస్లో మనోడికి ఎలాంటి పనులు చేయించేవారు అంటే రాని పనులు, డ్యాన్స్ మనోడికి రాదు, డ్యాన్స్ చేయించేవారు. సో ఏంటంటే అలా ప్రతిదీ అడిగిన క్వశ్చన్కి కూడా సరిగ్గా ఆన్సర్ చెప్పకపోయేసరికి అవతల వ్యక్తి ఏం అడుగుతున్నాడో మనోడు ఏం చెప్తున్నాడో సింక్ అయిపోయేసరికి ఏంటంటే జోకర్ అనే ఒక ట్యాగ్ లైన్ బిగ్ బాస్ షోలో వచ్చింది. సో ఆ జోకర్ అనే ట్యాగ్ లైన్ ఏదైతే వచ్చిందో అది బిగ్ బాస్ షో నుంచి వచ్చింది. అండ్ మనోడికి ఆ బిగ్ బాస్ షోలో ఉండడానికి కుదరక ఏం చేశాడంటే మనోడు సెల్ఫ్ ఎలిమినేట్ కావాలని డిసైడ్ అయ్యాడు. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు కూడా వచ్చేసాడు అనుకుంటా. నాకు గుర్తున్నంత వరకు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. కానీ బిగ్ బాస్ రూల్ ప్రకారం ఏంటంటే సెల్ఫ్ ఎలిమినేట్ అయితే దాదాపు 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి. అది కూడా కడతా అన్నాడు, ఒప్పుకున్నాడు. నేను కడతా 1,50,00,000 రూపాయలైనా 2 కోట్ల రూపాయలైనా సరే నేను కడతా, కానీ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి మనోడు ఇచ్చేస్తాడు. సో ఏంటంటే అక్కడ నాకు పూర్తిగా బిగ్ బాస్ షోలో పూర్తిగా నెగిటివిటీ పూర్తిగా ఎక్స్పోజ్ కావడం జరిగింది. సో అక్కడి నుంచి మన లైఫ్ పూర్తిగా కెరియర్ మొత్తం డౌన్ అయిపోవడం జరిగింది. తర్వాత బయటకు వచ్చిన మనం ఎన్ని వీడియోలు చేసినా కానీ పూర్తిగా కింద జోకర్ అని కామెంట్లు చేయడం, ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం, ఫ్రెండ్స్ కూడా మనల్ని పూర్తిగా వదిలేయడం, ఇలా ఏంటంటే పూర్తిగా పిచ్చోడ్ అయిపోయి లాస్ట్ 7 months నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేదు మనోడు. లాస్ట్ 7 months నుంచి ఒక్క వీడియో కూడా పెట్టలేడు. అండ్ మనోడు వీడియో పెడితే ఒక్క వీడియోకి ఈజీగా 3 million, 2 million, 4 million అలా వ్యూస్ వస్తాయన్నమాట. సో లాస్ట్ 7 months నుంచి కూడా ఒక వీడియో పెట్టలేదు. నిన్న కాకుండా మొన్న అనుకుంటా ఒక వీడియో పెట్టిండు. దాదాపు 2 గంటల 15 నిమిషాల వీడియో పెట్టిండు. 2 గంటల 15 నిమిషాల వీడియో ఏడుస్తూ తన ఫ్యామిలీ తనని ఏ విధంగా ఎక్స్పోజ్ చేసింది అంటే ఆఖరికి ఫ్యామిలీ కూడా తనని మోసం చేసింది, తను పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా తనని ఇప్పుడు చేసుకోవట్లేదు. సో ఇలా సిచ్యువేషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 గంటల 15 నిమిషాల వీడియో చేస్తే నేను చూసినప్పుడు 22 గంటల్లో ఆ వీడియో 4.3 million వ్యూస్ని సంపాదించుకుంది. 22 గంటల్లో 2 గంటల 15 నిమిషాల వీడియో 4.3 million వ్యూస్ని సంపాదించుకోవడం జరిగింది. సో అప్పుడే ఆ లైవ్లోనే అన్నాడు ఏంటంటే ఇది నా లాస్ట్ వీడియో, నా లాస్ట్ వ్లాగ్, ఇకపై నుంచి నేను చెయ్యను అని చెప్పి అప్పటి నుంచి మనోడి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఫైనల్గా నిన్న నైట్ కార్లో వెళ్తూ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గురించే మాట్లాడుతూ ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దాదాపు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో కారు ఉంది, కారు పల్టీ కొట్టింది, కార్ పూర్తిగా డ్యామేజ్ అయింది. మనోడికి కూడా దెబ్బలు అక్కడక్కడ తగలడం జరిగింది, కానీ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కానీ బ్రతికాడు, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో కొంచెం నవ్వుతూనే ఉన్నాడు అనుకోండి. సో ఏంటంటే లైఫ్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఒక నెంబర్ 1 యూట్యూబర్, వరల్డ్లోనే మోటో బ్లాగింగ్లో నాకు తెలిసి నెంబర్ 1 యూట్యూబర్. వరల్డ్లో ఎవరు కూడా మోటో బ్లాగింగ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ లేరు. నెంబర్ 1 యూట్యూబర్ ఈరోజు ఎలాంటి పరిస్థితికి వచ్చాడో చూడండి. ఫ్రెండ్స్ వదిలేశారు, ఫ్యాన్స్ వదిలేశారు, బ్రోసేనా కట్టర్సేనా అది ఆయన కోసం అది వదిలేసింది, ఆఖరికి చేసుకునే అమ్మాయి కూడా వదిలేసింది. ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు, ఒంటరిగా ఎలా మిగిలిపోయాడో చూడండి. అది మనోడు స్వయం కృపాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా పర్మిషన్ తీసుకోకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉండి ఎక్కడికి వెళ్తున్నామో అది సరిగ్గా చేయకపోవడం. సో ఫైనల్గా ఏంటంటే మనోడి మిస్టేకే ఈరోజు మనల్ని పూర్తిగా ఒక డౌన్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మళ్ళీ ఫ్యాన్స్ అయిపోయింది అని చెప్పి ఇప్పటి నుంచి మనల్ని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే UK07 రైడర్ కూడా ఏంటంటే ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి మంచి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. కాకపోతే ఏంటంటే కొన్ని ఏవైతే మిస్టేక్స్ చేయడం జరిగిందో ఆ మిస్టేక్ లైఫ్ మనకు ఒక ఛాయిస్ ఇస్తుంది. ఆ అవకాశం UK07 రైడర్కి మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. దాన్ని సద్వినియోగపరచుకొని మళ్ళీ లైఫ్లో ముందుకెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరి UK07 రైడర్ వీడియోలు మీరు ఎంతమంది చూస్తారు? బాబు భయ్యా అంటారు అందరు ముద్దుగా. మరి మీరు ఎంతమంది చూస్తారు? మీ ఒపీనియన్ ఏంటి మనోడి మీద అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా దాని మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.